హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్. ఈరోజు మిల్ మేకర్ పచ్చి రొయ్యలు పకోడీ ఎలా వేయాలో చూపించేస్తాను. ముందుగా నేను 1/2 కేజీ చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి తీసుకున్నానండి నేను. అవి కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని చక్కగా మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేయండి. ఇంకా నేను దీంట్లో ఏమి గరం మసాలా కానీ ఇంకా శనగపిండి కానీ ఏమేమి యూజ్ చేయట్లేదు. చాలా చూపించిన విధంగా కలిపేసుకోండి. మనం ఇంట్లో తినేవే కాబట్టి మనం గరం మసాలా డైలీ వాడకూడదండి. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే. అలా చక్కగా మ్యాగ్నేట్ చేసేసుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా చక్కగా ఆయిల్లో వేసేసుకోండి. ఇవి చిన్న చిన్న పచ్చిరొయ్యలు తీసుకున్నాం కాబట్టి చక్కగా ఈక్వల్గా మనకి ఫ్రై అయిపోతాయండి. మిల్ మేకర్ వేసుకున్నప్పుడు కొంచెం చిన్న పచ్చిరొయ్యలు అయితేనే బాగుంటుంది. అలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, మిల్ మేకర్ పచ్చిరొయ్యలు పకోడీ రెడీ. ఇది రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా టేస్ట్గా వస్తుందండి. ఒకసారి